తెలుగుదేశం పార్టీకి గాజు గ్లాసు గుర్తు భయం వెంటాడుతోంది. పాపం పవన్ కళ్యాణ్ అంటే ఆయన శాంతి దూత, లేకపోతే గనక ఆహ్, దానకర్ణుడు. కాబట్టి ఆయనకి 24 సీట్లు ఇస్తాను తీసుకోయి అంటే, అలాగే సార్ అన్నారు. ఓ 3 బీజేపీకి ఇచ్చేయి అంటే, సరే సార్ అన్నారు. త్యాగధనుడు ఆయన. అదే సందర్భంలో పార్లమెంట్ సీట్ కూడా ఒకటి బీజేపీ వాళ్ళు అడుగుతున్నారు, నీ దగ్గర నుంచి ఇచ్చేసేయి అంటే, ఓకే సార్ అన్నారు. ఆ తర్వాత వచ్చేటప్పటికి ఇక్కడ బయట నుంచి వచ్చినోడు మా వాళ్ళను నలుగురిని తీసుకోండి, అట్లాగే సార్ అన్నారు. వైసీపీ వాళ్ళు నలుగురు వస్తారు, మా దగ్గరికి వస్తానంట, నీ దగ్గర తీసుకోంటే అట్లాగే సార్ అన్నారు. అట్లా వాళ్ళందరికీ సీట్లు ఇచ్చారు. చివరికి సొంత పార్టీ వాళ్ళకు 10, 11 వచ్చినాయి. కానీ కార్యకర్తల్లో అసంతృప్తి ఉంది. కానీ అలా అని జగన్ మీద ద్వేషం కానీ, పవన్ మీద ప్రేమ కానీ పోవు. కాబట్టి ఇప్పుడు వాళ్ళకి తెలుగుదేశం మీద కూడా కోపం ఉంది. చంద్రబాబు ఇదంతా పవన్ కళ్యాణ్లోని మంచితనాన్ని వాడేసుకుంటున్నాడు. వాళ్ళకి ఇప్పుడు ఒక అద్భుతమైన అవకాశం వస్తుంది. గాజు గ్లాస్ గుర్తు ఫ్రీ సింబల్స్లో ఉంది. ఏమన్నా భారతీయ జనతా పార్టీ జాతీయ ఎన్నికల కమిషన్ మేనేజ్ చేస్తే తప్పించి ఒక క్లియర్ సినిమా ఉంటుంది. గాజు గ్లాస్ గుర్తుని ఈ జనసేన పోటీ చేసే చోట కామన్ సింబల్గా అదే ఇస్తారు. మిగతా చోట్ల ఎవరైనా తీసుకోవచ్చు. తిరుపతి ఎన్నికల్లో జనసేన పోటీ చేయాలి, బీజేపీకి మద్దతు ఇచ్చింది. గాజు గ్లాస్ గుర్తు వేరే ఇండిపెండెంట్కి వచ్చింది. అట్లాగే 2014లో అనుకుంటా, అంతకుముందు వీటిట్లో పోటీ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బై ఎలక్షన్స్లో. అందువల్ల ఇంకా దానికి రికగ్నైజ్డ్ పార్టీ కాదు, అప్పటికి రిజిస్టర్డ్ పార్టీగానే ఉంది. అందుకని అప్పట్లో ఖమ్మం జిల్లాలో సిపిఎంతో కలిసి పొత్తు పెట్టుకుంది వైసీపీ. అందులో భాగంగా అక్కడ ఏదైతే సీటు ఎక్కడైతే పోటీ చెయ్యట్లేదో అక్కడ ఎవరో ఒక తెలంగాణ కమ్యూనిస్ట్ పార్టీ అని ఒకళ్ళు పెట్టుకుంటే వాళ్ళకి ఫ్యాన్ గుర్తు ఇచ్చారు. ఆ ఫ్యాన్ గుర్తు మీద 4.5% ఓట్లు పడ్డాయి మధిర నియోజకవర్గంలో. కాబట్టి అట్లాగే రేపు పొద్దున ఇక్కడ వీళ్ళ సింబల్ కూడా ఏం చెప్తారు, గాజు గ్లాస్ కనబడితే గాజు గ్లాస్కి వెయ్యి, సైకిల్ కనబడితే సైకిల్కి వెయ్యి, కమలం కనబడితే కమలంకి వెయ్యి అని చెప్తామంటున్నారు. అది జరిగితే ఎదురుకుండా గాజు గ్లాస్ కనబడుతుంది, వాళ్ళకి వేసేసేటటువంటి అవకాశం ఉంటుంది. అది తెలుగుదేశాన్ని భయపెడుతుంది.